హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పాలకూర వెల్లుల్లి కారం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఈ పాలకూర చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్దీ కూడా అండి. ఆకుకూరలు తినడానికి ఇష్టపడిన వాళ్ళు కూడా ఒకసారి ఇలా చేసి పెడితే తప్పకుండా తింటారండి. మరి సింపుల్గా అలాగే టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక 5 కట్టల వరకు పాలకూర కట్టలు తీసుకున్నానండి. వాటిని ఇలా శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాగా ఇలా కట్ చేసుకున్నాక నీళ్ళలో కొంచెం ఉప్పు వేసి ఇదంతా కూడా బాగా వాష్ చేసుకోవాలండి. ఆకుకూరలు ఏవైనా కూడా కొంచెం ఉప్పు నీళ్ళలో వాష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా కడిగి ఒక స్ట్రైనర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కూర కోసం ఒక 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని అలాగే ఒక 3 స్పూన్ల వరకు కారం, 1 స్పూన్ జీలకర్ర, ఒక 10 నుంచి 15 వరకు ఇలా వెల్లుల్లిపాయలని పొట్టు ఒలిచి తీసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడా మనం దంచుకోవాలి. నేను ఇక్కడ రోల్ యూస్ చేస్తున్నానండి. ఇదే ఈ ప్రాసెస్లో మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. రోట్లో వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. మీకు వీలైతే కనుక ఒకసారి రోట్లో దంచి ఈ కూర చేసుకోండి. ఇలాగా వెల్లుల్లిపాయలు జీలకర్ర ముందుగా వేసుకొని దంచుకున్నాక హాఫ్ ఈ ఆనియన్స్ అన్నీ వేసుకోవాలండి. దంచిన తర్వాత మళ్ళీ మిగతా ఉల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం కచ్చాబచ్చాగా ఇలా దంచుకోవాలి. ఇప్పుడు కారం వేసి ఇదంతా కూడా దంచుకోవాలండి. దంచుకున్నాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కూర కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులో తాలింపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అలాగే మినపప్పు వేసుకొని ఇదంతా వేగిన తర్వాత కరివేపాకు వేసి మనం దంచి పెట్టుకున్న ఈ వెల్లుల్లి ముద్దని వేసుకోవాలి. వేసుకున్నాక ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి ఈ ఆయిల్లో. ఇలా కలుపుకున్నాక ఇందులో రుచికి సరిపడా అంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు సిమ్లోనే పెట్టుకోవాలండి. ఈ ఆయిల్ అంతా కంప్లీట్గా ఇలా సపరేట్ అవుతుంది. ఇలాగా కలుపుకున్నాక ఇందులో మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఈ పాలకూరని వేసుకోవాలండి. వేసుకున్నాక ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు కూడా పసుపు వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి. ఈ ఉల్లిపాయ పేస్ట్ ఇదంతా కూడా ఈ పాలకూరకు పట్టించి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఇలాగ పూర్తిగా ఎగిరే వరకు బాగా మగ్గించుకుంటే ఇంకా కూర రెడీ అయిపోతుందండి. అంతేనండి, చాలా తేలిక చేసుకోవడం, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. రోటీస్కైనా రైస్కైనా బెస్ట్ కాంబినేషన్ అండి ఈ పాలకూర వెల్లుల్లి కారం. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయడం మర్చిపోవద్దండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.